అండి. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సూపర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటో తెలుసా? చికిరి చికిరి సాంగ్ కొరియోగ్రఫీ. అవును, పెద్ద సినిమాలో చికిరి చికిరి పాట గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు రిలీజ్ దగ్గర నుంచి. ఈవెన్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రోమో రిలీజ్ చేసిన దగ్గర నుంచే. ఈ పాట మామూలు రికార్డ్స్ కూడా క్రియేట్ చేయలేదు. చాలా వరకు అన్ని సాంగ్స్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఈ ఒక్క సాంగే తుడిచిపెట్టేసింది. అయితే ఈ ఒక్క సాంగ్ నుంచి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే ఈ పాటలో మనం చూస్తున్నటువంటి ఆ ఎనర్జీ ఫుల్ హుక్ స్టెప్ ఉంది కదా, నిజానికి అది కంపోజ్ చేసింది జానీ మాస్టర్ కాదట. ఇది ఎవరో చెప్పారనుకుంటారేమో, కాదు, జానీ మాస్టర్ గారే చెప్పారు. ఆ హుక్ స్టెప్ ని కొరియోగ్రఫీ చేసింది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారట. ఇది బ్యాడ్ కంపోజింగ్ చరణ్ చేసింది, నేను కాదు. యా, నేను కూర్చొని చేసింది, నేను చేసింది. అవును, ఈ విషయాన్ని ఒక టీవీ షోలో ప్రముఖ కొరియోగ్రఫీ జానీ మాస్టర్ స్వయంగా బయటపెట్టారు. ఇలా చేద్దామని నాకు ఆయన చేసి చూపించి, ఆయన మాటల్లో చెప్పాలంటే ఆ హుక్ స్టెప్ ఐడియా నాది కాదు, చరణ్ గారిదే అని చాలా క్లియర్గా చెప్పేశారు. హుక్ స్టెప్ ఏదైతే కంపోజ్ చేశారో అది చరణ్ కంపోజ్ చేశారు, నేను కాదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చరణ్ గారు ఆ సాంగ్కి సంబంధించి ఆ హుక్ స్టెప్ను చరణ్ గారు కొరియోగ్రఫీ చేసిన, కానీ ఆ క్రెడిట్ అంతా జానీ మాస్టర్కే ఇచ్చారట. ఆ క్రెడిట్ మనకే ఇచ్చేస్తారు. కారణం ఏంటంటే ఆ స్టెప్ను తను నమ్మి తనని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఈ క్రెడిట్ నువ్వే తీసుకోవాలని చెప్పి చరణ్ గారు చెప్పారట. ఆ విషయాన్ని కూడా జానీ మాస్టర్ గారే చెప్పారు. ఇది నిలబడుతుంది అని నమ్మావు, చూసావా? ఆ నమ్మినందుకు ఇది క్రెడిట్ మీకే. సో దీన్ని బట్టి నిజమైన స్టార్డమ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇది మెగా హార్ట్. మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయం విన్నప్పటి నుంచి చరణ్ గారిని పొగడ్తలతో ముంచుతున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి పెద్ద మనసు ఉన్న హీరోలు చాలా అరుదుగా ఉంటారు. టాలెంట్ ఉన్న, ఐడియా తనదే అయిన టీం మెంబర్కి క్రెడిట్ ఇవ్వడం అంటే అది మామూలు విషయం కదా, చాలా గొప్ప మనసు ఉండాలి. అందుకే రామ్ చరణ్ మాత్రమే ఒక మాస్ ఆడియన్స్ కాకుండా క్లాస్ ఆడియన్స్ కూడా రామ్ చరణ్ కనెక్ట్ అవుతారు. ఈ విషయం విన్నాక ఫ్యాన్స్ అందరూ కూడా రామ్ చరణ్ హ్యూమానిటీకి అందరూ కూడా ఫిదా అవుతున్నారు. ఈ విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆ వీడియోను వైరల్ చేస్తూ ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.